కనకదుర్గమ్మ ఈరోజు టెంపుల్లో చాలా మార్పులు, అప్పటికి ఇప్పటికి నేను వచ్చిన లాస్ట్ టైం వచ్చేప్పటికి ఇప్పటికి కూడా డెవలప్మెంట్ కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇక్కడ దర్శనం కూడా చాలా మంచి దర్శనం అయింది, అమ్మవారి దర్శనం. ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు, అమ్మవారి దర్శన ఏర్పాట్లు చాలా బాగా జరిపారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కనబడుతుంది. అమ్మవారి దర్శనం ఏర్పాట్లు కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు ఇక్కడ. సో అమ్మవారు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా రెండు తెలుగు ప్రాంతాలు విడిపోయినప్పటికీ, ఆంధ్ర తెలంగాణగా విడిపోయినప్పటికీ కూడా ఇరు ప్రాంతాల తెలుగు ప్రజలందరూ కూడా ఆశీర్వదించినటువంటి అమ్మవారి ఆశీర్వాదం కోసం చూసినటువంటి దేవత కనకదుర్గ అమ్మవారు. సో ఇరు ప్రాంతాల పైన అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని, ఇరు రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి ముందుకెళ్ళి ఇరు ప్రాంతాల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శాసనసభ్యులు జగన్ చౌదరి గారు మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని, ఇరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ, భారత్ మాతా కీ జై.